ఒక్క చేరిక 3 సీట్లపై ప్రభావం. గెలుపు దక్కేదెవరికి? టీడీపీకా, వైసీపీకా? ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీ ప్రతివ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. పార్టీల మార్పులపై సీట్ల ప్రభావం చూపుతుంది. సీనియర్లకు సీట్ల ఖరారుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు సెగ్మెంట్లో రాజకీయం మారుతోంది. 3 నియోజకవర్గాలపైన ప్రభావం చూపుతోంది. పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచుతోంది. పెనమలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరారు. పార్టీలో చేరక ముందు ఆయనకు నూజివీడు సీటు ఖరారు చేశారు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ను కలిశారు. కానీ వైసీపీలో చేరలేదు. ఆయన అక్కడ స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పెనమలూరులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ సీటు దక్కుతుందా లేదా అనే టెన్షన్ మొదలైంది. మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం సీటు ఆయనకే ఇవ్వడం దాదాపు ఖాయమైంది. దీంతో అక్కడ సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని మధ్య రాజకీయం పతాక స్థాయికి చేరింది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సడన్గా బొమ్మసాని మాజీ మంత్రి దేవినేని ఉమా పైన ఫైర్ అయ్యారు. ఉమా కారణంగానే జిల్లాలో పార్టీలో ఈ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. అటు వసంత కృష్ణప్రసాద్ తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకొని వెళ్తానని చెబుతున్నారు. అయితే మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కు కేటాయిస్తే ఉమాను పెనమలూరు పంపిస్తారనే టాక్ పార్టీలో వినిపిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే సర్వే సైతం చేసినట్లు చెబుతున్నారు. ఇటు పెనమలూరు సీటు పైన ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు.